పెళ్లి మాట రాగానే పేరెంట్స్‌లో కలత మొదలవుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనే వాటి వలన నిద్ర లేకుండా అయిపోతుంది. సో, పిల్లలు పెళ్లి లేట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ అలసత్వం వలన కాదు, ఆలోచన వలన మాత్రమే. సో, పేరెంట్స్ ప్రేమని, పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ఈ ప్లాట్‌ఫామ్‌లో లేట్ మ్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి? పిల్లల మనస్తత్వం ఏంటి? తల్లిదండ్రులు ఎలా మారాలి? మారిన సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనేవి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను జయ, జేకే స్ఫూర్తి ఛానల్‌కి స్వాగతం. ఎర్లీ 90స్‌లో 20, 21 ఏజ్‌లోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళిపోయి అత్త, మామ, భర్త, పిల్లలు ఇదే ప్రపంచం అనమాట. ఇంట్లోనే ఇంటి పనులకే పరిమితం అయ్యేది. కానీ బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. కానీ ఆ ప్రయాణంలో తను అత్త వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేది. మనం చూస్తూ ఉన్నాం కదా! చాలా సినిమాలు చూసాం కూడా. 'సూర్యకాంతం' అప్పటి రోజుల్లో గయ్యాళి అత్తగారిగా. ఆ తర్వాత జనరేషన్‌లో కూడా హస్బెండ్ జాబ్‌కెళ్ళినప్పుడు వైఫ్‌ని ఇంట్లో అత్త ఎలా ఇబ్బందులు పెట్టేదో ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటి టైంలో ఆ అత్తగారి స్ట్రగుల్సే కాకుండా ఇక ఆ హస్బెండ్ డ్రింక్ చేస్తాడనో, బాధ్యతారాహిత్యమనో, లేదా ముందు అనుకున్న ప్రాపర్టీస్ లేవనో, ఏదైనా కావచ్చు రీజన్స్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. వాటి నుంచి బయటపడటానికి దాదాపు ఒక డికేడ్ పట్టేది. పేరెంట్స్ అత్తమామలు ఓల్డ్ ఏజ్ కావటం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్‌కి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ రావటానికి కానీ ఒక డికేడ్ సరిపోయేదనమాట. సో, తర్వాత ఏమైంది అంటే 2000 ఆ టైంలో ఆడపిల్లల్లో లిటరసీ రేట్ పెరిగింది. వాళ్ళు కూడా చదువుకోవటం స్టార్ట్ చేశారు. చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలని వదులుకోవట్లేదనమాట. సో, అలా ఉద్యోగం చేస్తూ కోడలుగా ఎంటర్ అయిన తర్వాత ఇంటి బాధ్యతలతో పాటు జాబ్ చేసుకుంటూ ఆర్థిక విషయాల్లో కూడా ఆర్థిక ఆర్థిక బాధ్యతలను కూడా తను షేర్ చేసుకోవటం జరిగింది. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఆ బాధ్యతలను షేర్ చేసుకుంటూ అలా ఫ్యామిలీ రన్ చేసుకునేవాళ్ళు. ఓకే. ఈ క్రమంలో అత్తవారింట వేధింపులు కొంచెం తగ్గించుకోగలిగింది. ఓకే. ఇప్పటి పరిస్థితి ఏంటంటే ఇప్పటి జనరేషన్ పిల్లలు ఇలాంటి రిస్క్‌లు, ఇలాంటి టెన్షన్‌లు తీసుకోవటానికి సిద్ధంగా లేరు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ అలాంటి టెన్షన్స్, రిస్క్స్ వాళ్ళ కెరియర్‌లో ఉన్నాయి. ఓకే. సో, అందుకని ఇప్పుడు వాళ్ళు ఆ రిస్క్‌లు తీసుకోకుండా మెయిన్ కెరియర్ స్టెబిలిటీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడితే ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయొచ్చు అని. అలాగే కెరియర్‌తో పాటు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చెక్ చేసుకుంటుంది ఇప్పుడు యూత్. అంటే ఫ్రీక్వెంట్‌గా జాబ్స్ మారాల్సి రావటము, వాటి వలన ఖర్చులు పెరగటము, ఇలాంటి టైంలో మళ్ళీ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి సిద్ధంగా ఉండట్లేదనమాట. అలాగే లైఫ్ స్టైల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవటం, మ్యూచువల్ రెస్పెక్ట్, అలాగే వాళ్ళ కలలని అక్కడితో స్టాప్ చేయకుండా కొనసాగించగలగటం, ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలాగా ఈ నాలుగిటికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టే అంతకు ముందు రోజుల్లో అయితే ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక డికేడ్ వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ డికేడ్ వాళ్ళు మ్యారేజ్‌కి ముందే తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇన్ని జనరేషన్స్ చూసిన తర్వాత కూడా పేరెంట్స్ బాధపడటంలో అర్థం లేదు. పేరెంట్స్ దీన్ని ఒక మార్పులాగా ఫీల్ అవ్వాలి. ఇదొక సమస్య కానే కాదు. ఎప్పుడు కూడా పిల్లల పెళ్ళిళ్ళ వయసు పేరెంట్స్ పెళ్ళిళ్ళ వయసు కంటే ఎక్కువే ఉంటుంది ప్రతి జనరేషన్‌లో కూడా. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. సో, అలాగే మనం రియల్‌గా మాట్లాడుకుంటే ఈ సొసైటీలో వచ్చిన ఇన్ని చేంజెస్‌కి కారణము ఒక స్త్రీ కాదా? అప్పట్లో అత్త రూపంలో ఉన్న ఒక స్త్రీ ఫ్యామిలీని శాసించింది. కోడలంటే రెస్పెక్ట్ ఉండేది కాదు. కోడలు పేరెంట్స్ అంటే అస్సలు ఉండేది కాదు రెస్పెక్ట్. బట్ ఇప్పుడు అది రివర్స్ అయింది. కోడలి టర్న్ ఇప్పుడు. కోడలు కోడలి రూపంలోనే ఒక స్త్రీ ఇప్పుడు ఫ్యామిలీని శాసిస్తుంది. ఇప్పుడు తన ప్రయారిటీస్, తన పేరెంట్స్ ప్రయారిటీస్ అండ్ తన హస్బెండ్ ఇవే ప్రయారిటీస్ అనమాట. ఇదే ముఖ్యం. సో, ఈ మొత్తానికి రీజన్ మనమే. ఓకే. సో, సొసైటీలో మంచైనా చెడైనా జరుగుతుంది అంటే దాని బ్యాక్ ఒక స్త్రీనే ఉంటుంది. పెళ్ళి అనేది స్ట్రెస్‌తో కాకుండా ఒక అవేర్‌నెస్‌తో స్టార్ట్ అవ్వాలి. ఓకే. పేరెంట్స్‌కి ఆశలు ఉంటాయి. ఓకే. కానీ పిల్లల ఆలోచనలు కూడా వాల్యుబుల్లే. వాళ్ళ ఆలోచనల్ని వినాలి, రెస్పెక్ట్ చేయాలి. ఓకే. సో, సమాజం ఏదో అనుకుంటుంది అని వాళ్ళ మీద ప్రెషర్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నమ్మకం ఉంటే సరిపోతుంది. ఓకే. అలాగే యూత్ కూడా కోపం తగ్గించుకొని, పేషెన్స్ పెంచుకొని మీ ఆలోచనలని షేర్ చేసుకుంటే డెఫినెట్‌గా వాళ్ళ సంతోషం మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అన్న స్ట్రాంగ్ సంకల్పంతో ఉంటే మార్పు తొందరలోనే వస్తుంది. ఓకే.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.